యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. అలాగనే దేవాదేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఈ రీతిగా మనం స్తుతించి గణపరచ మహింపరచడానికి కూడా గొప్ప ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించాడు. దీనికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం గనక ఓపెన్ చేసి బైబిల్ గ్రంథంలో ఇలాంటి కార్యక్రమాల గురించి దేవుడు బైబిల్లో మరి ఆనాటి కాలం ఉన్న భక్తులు వారి వారి కుటుంబాల్లో కానీ వారి వారి గృహాల్లో కానీ వారికి ఇచ్చిన బిడ్డలు వారికి ఇచ్చిన సంతానం దేవుడు చేసిన కార్యాల బట్టి మనకంటే పూర్వం జీవించిన భక్తుల పట్ల దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని మనము క్షుణ్ణంగా బైబిల్ని గనక చూస్తే ఆ బైబిల్ని మనం ఆధారం చేసుకొని ఆ బైబిల్లో ఉన్న వాగ్దానాల్ని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాల్ని మనం ఆధారం చేసుకొని ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి, ఈ త్రివేణి దేవుడు బిడ్డను ఆస్వాదించిన ఈ కార్యక్రమానికి ఈ బైబిల్లో ఉన్న ఈ వాగ్దానాలన్నీ కూడా మనం ఏం చేయాలంట, ఒక గొప్ప విశ్వాసంతో మా పూర్వీకుల్ని, మా పితరుల్ని దేవుడు మా పితరుల కుటుంబాల్ని ఎలా ఆస్వాదించాడో, దీవించాడో, ఏ దేవుడైతే మా పూర్వీకుల పక్షమున, మా పితరుల పక్షమున దేవుడు ఉన్నాడో అదే దేవుణ్ణి కూడా ఈరోజు నేను ఆరాధిస్తున్నాను. అదే దేవుడు నన్ను రక్షించాడు. అదే దేవుడు బిడ్డగా నేను జీవిస్తున్నాను. నా ప్రార్థనలు ఆలకించి నా జీవితంలో నేను సిగ్గుపడకుండా నా బిడ్డల పక్షమున ఈరోజు త్రివేణి ఆ బిడ్డ పక్షమున ఒక గొప్ప కార్యము దేవుడు చేశాడని మనం కూడా ఈ చెప్పబడుతున్న వాక్యాలను బట్టి మనం కూడా ఏం చేయాలంటే చెప్పాలి. ఆ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఒక గొప్ప విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అయితే కీర్తన గ్రంథాన్ని ఈ సందర్భంలో చూస్తే ఈ కీర్తన గ్రంథం 144వ కీర్తన 144వ కీర్తన చూద్దాం. చూడండి, 144వ కీర్తనలో ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయబడిన విషయాల్ని 144 గమనిద్దాం. హల్లెలూయా. 144 కీర్తన 144 12వ వాక్యాన్ని చదువుదాం. మా కుమారులు తమ తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరకై చిక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 144వ కీర్తనను చూస్తుంటే ఈ కీర్తన రాయబడిన వ్యక్తి ఎవరై అంటే భక్తుడైన దావీదు లేక ఇశ్రాయేలు ఆ యొక్క సామ్రాజ్యానికి ఒక రాజు. ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యానికి దేవుడు ఈ యొక్క దావీదుని రాజుగా దేవుడు ఒక సింహాసనం ఇచ్చాడు. ఇస్తే ఈ కీర్తనలో దావీదు గారు ఏమంటున్నాడంటే, ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది, దావీదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అని గమనిస్తుంటే దేవుని ప్రజల పక్షమున దేవాదేవుడు యుద్ధాలు చేస్తున్నాడు. దేవుని ప్రజల పక్షమున దేవుడు యుద్ధాలు చేస్తున్నాడు. ఆ యుద్ధాలు చేస్తూ
నేను కూడా దేవుని ప్రజల పక్షమును యుద్ధం చేసే కృపను, ఆ సామర్థ్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ యుద్ధాలు చేసే ఆ సామర్థ్యత నాది కాదు, నా దేవుడే నాకు ఆధారమైన వాడు. నా దేవుడే ఆ కృపకి నిలయమైన వాడు, ఆ కృపకు ఆధారమైన వాడు అని దావీదు ఈ కీర్తన యుద్ధ సమయంలో దేవుడు చేసిన ఆ కార్యక్రమాన్ని తలంచుకుంటూ ఈ కీర్తన రాయటం ప్రారంభించాడంట. దేవుడు రాయించాడంటండి కీర్తన. ఇది మనం ఇప్పుడు టైం కాదు, పైన వచ్చిన చూసుకోవడానికి. త్వరగా నాకు ఇచ్చిన సమయం నేను అలా, అందుకే ఇవన్నీ మీకు ఎవరైనా చెప్పడానికి నాకు టైం కావాలంట అన్నమాట. ఏదో పొడి పొడిగా ఇక్కడ ఇది ఉందంట, అక్కడ అది ఉందంట, ఇదిగో ఈ రోజు ఇది త్రివేణికి, ఇదిగో ఇది ఈ రోజు వీళ్ళకి, ఇది దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ఏదో నేను ఇచ్చేస్తే జరిగేది కాదు. అది నేనేదో ఈరోజు ఇలా జరిగిద్ది అనేది చెప్తే జరిగేది కాదు. ఆ చెప్పబడే ఆ విషయాల మీద మనం ఏం చేయాలంటే ఒక గొప్ప విశ్వాసము, ఒక ప్రార్థనాత్మ, ఒక దైవికమైన మనసుని మనకు కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం. ఇలా ఈ కీర్తన దేవుడు దావీదు ప్రారంభించాడు. అయితే ఈ దావీదు ఏమంటాడంటే, ఓసారి చదవండి. మా కుమార్తెలు మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉండారు. ఎలా ఉండారంట? కుమారులు చెప్పాలి, నా వైపు చూడండి, తలపైకి ఎత్తండి త్వరగా. కుమారులు దావీదు ఈ దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు ఎక్కడైనా? మా కుమారులు అన్నాడు. కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. కుమారులు ఎలా ఉండారంట? ఎదిగిన మొక్కల వలె ఉండారంట. కుమార్తెలు ఎలా ఉండారంటే మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కమ్మూల వలె ఉన్నారు అన్నాడు. ఓకే, ఇది ఇలా చూస్తున్నప్పుడు ఈ వాక్యం మీద ఆనాటి కాలంలో దావీదు గారు దేవుడు రాయించాడు కదా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం పురస్కరించుకుంటే, ఈ సందర్భాన్ని ఈ వాక్యము ఆధారం చేసుకొని దేవుడు లేక మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్న ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఈ సారాంశం ఏంటంటే గమనిస్తుంటే మానవుడి యొక్క జీవితము 4 భాగాలుగా దేవుడు విభజించాడు. మనిషి జీవితం, అటు స్త్రీ గాని పురుషుడు గాని. స్త్రీ పురుషులు అనగా ఈ లోకంలో అలాంటి వ్యత్యాసం ఉంది, దేవుని దృష్టిలో స్త్రీ పురుషులని భేదం లేదు. అందరూ కూడా దేవుని దృష్టిలో మనుషులే, మానవులే. దేవుడు మానవుణ్ణి 4 రకాలుగా విభజించాడు. 4 రకాల టైమింగ్ ఇచ్చాడు అనమాట. ఏంటి ఆ 4 రకాలుగా? 4 దిశలుగా ఎలా చేశాడంటే చూద్దాం. చూడండి ఎలా చేశాడో ఒకసారి. కీర్తన గ్రంథం 148వ కీర్తన 148వ కీర్తనలో కూడా చూద్దాం. 148వ కీర్తన అది కూడా 12వ వాక్యం. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అన్నాడండి. ఇక్కడ పుట్టి నుండి ఈ వాక్యాన్ని చూస్తుంటే ఈ మానవుడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? 4 అంశాలుగా, 4 దిశలుగా మానవుడి యొక్క ప్రయాణము అలాగా ప్రారంభమవుతూ ముగింపులోకి వస్తుంది. అయితే గమనిస్తుంటే బాలురు అన్నాడు. పుట్టి నుండి దాదాపు తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ పాలు తాగే నుంచి దాదాపుగా ఎప్పుడంట చెప్పాలి? ఈ 12, 13 ఈ టైం వరకు ఏమైందంట? బాలుడు, బాలిక అని ఎలా మనం గమనిస్తున్నాం. అక్కడి నుంచి ఈ 12 లేక ఈ 11, 12, 13 అక్కడి నుంచి ఆ దిశ ఏ దిశ? యవ్వన కాలం అంట. బాల్యకాలము, యవ్వన కాలము, తర్వాత కన్యక వివాహ కాలము తర్వాత వృద్ధాప కాలం అంట.
ఇప్పుడు ఈ త్రివేణి అనే పాపను మనం చూస్తున్నప్పుడు బాల్య దిశని పురస్కరించుకొని ఏ కాలానికి వచ్చింది? యవ్వన కాలంలోకి వచ్చింది. లేలియా. ఇప్పుడు ఏ కదా చెప్పాలి మీకు, ఏ కదా వినాలి, ఇవే వినాలి. ఇప్పుడు తల్ల పైకెత్తండి. ఇప్పుడు దేవుడు తన బిడల పట్ల లేక మానవుడి పట్ల ఏం చెప్తున్నాడంటే, ఎన్నో ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎన్నో దిశలుగా మానవుడి యొక్క ప్రయాణాన్ని ఆయన ప్రయాణం చేసుకుంటూ ఆయన 4 రకాలుగా ప్రయాణం చేసి ఇలా ఉంది జీవితం, మానవుడి జీవితం చెప్తున్నాడు. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో దేవుడిని మనం దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ కాలము ఏ కాలం ఇది? యవ్వన కాలం. ఈ యవ్వన కాలం రాగానే బిడ్డలకి ఏం జరిగిద్ది? యవ్వన కాలం చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, ఆట చెప్పయ్యా, ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఏం చేస్తామంటే, క్రైస్తవులు కానీ ఏం చేస్తామంటే, మనము ఇలాంటి కార్యక్రమాలకి మనం ఎక్కువగా మనము భావిస్తామంటే, దేనికి పెద్ద పీట వేస్తామంటే, బాగా అలంకరణ కోసం, వస్త్రాల కోసం, బంధువులు, స్నేహితులు, భోజనాలు, వీటి కోసము ఇవి అయితే బాగా పెద్ద పెట్టేస్తాం. కానీ వీటికైతే చాలా సమయాన్ని ఇచ్చేస్తాం. కానీ నా బిడ్డకి యవ్వన కాలం వచ్చింది, ఏం చేయాలి? అటు పురుషుడు గాని స్త్రీ గాని, నా బిడ్డకి యవ్వన కాలం వచ్చింది, నా బిడ్డకి యవ్వన కాలం వచ్చింది, కానీ నా బిడ్డ పట్ల నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి నేను? ఇదేదో భోజనాలు పెట్టేసి బంధువులు పిలుచుకొని మరొక కార్యక్రమం చేసుకున్నంత మాత్రాన ఇది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఇది ఒక ఏదో దీవెనకరంగా ఉంటుందా? చెప్పాలి. దీనికి స్తోత్ర కాదు. ఇక్కడి నుంచి ఏం జరిగింది? యవ్వన కాలం రాగానే చెప్పాలి, ఇక విపరీతమైన సాతాను యొక్క ప్రభావము, చెప్పాలి, సాతాను యొక్క ప్రభావం ఏం జరిగిందో చెప్పండి. ఆ బిడ్డ చుట్టూ ప్రభావము, ఆ బిడ్డ చుట్టూ ఏలుబడి జరుగుతూ ఉంటుంది. ఈ యవ్వన కాలం రాగానే ఇక సాతానుడు, అపవాది ఇక ఆ బిడ్డ చుట్టూ రకరకాలుగా దాడి జరుగుతూ ఉంటుంది. ఏ కాలానికి వచ్చింది? ఈ త్రివేణి బాల్య దిశని, బాల్యకాలం ముగించుకొని దేవుడు యవ్వన కాలంలోకి వచ్చింది. యవ్వన కాలంలో వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ దేవుని వాక్యంలో మా కుమార్తెలో ఏమై ఉండదు చెప్పాలి? నగరకై చెక్కబడిన మూల ఖమ్మముల వలె ఉన్నారు. ఓకే కదా? చెక్కబడిన అంటే చెక్కడం అంటే ఏంటి? ఒక వుడ్డు చూసారా? ఏమంటారు? చెక్క, వుడ్డు, చెక్క, రాయి. శిల్పి ఒక విగ్రహాన్ని చేయాలంటే, ఒక రూపాన్ని చేయాలంటే ఆ శిల్పి ఏం చేస్తాడు? లేక ఆ బంగారము, ఆ కంసాల వారు మనకి ఏదన్నా ఒక బంగారము ఆ డిజైన్ చేసుకోవాలంటే ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని బాగా కాలిస్తే గాని అది బాగా డిజైన్, నువ్వు ఇచ్చిన నీ మనసులో ఉన్న డిజైన్ నాకు ఇలా కావాలి, ఇలా చేయాలి అని చెప్తే ఆ కంసాలి అతను ఏం చేస్తాడంటే దాన్ని బాగా కరగదీస్తేనే అది దాన్ని ఎటుకైనా చేయడానికి వెళ్ళబడుతుంది. అలాగనే ఒక రాతిని, ఒక శిల్పాన్ని చేయాలంటే ఒక శిల్పి ఏం చేస్తాడు? ఆ సుత్తి తీసుకొని దాన్నంతా ఏం చేస్తాడు? చెక్కుతాడు. వింటున్నారా? చెప్పాలి. దీని స్తోత్ర వినాలి. ఎవరు వినాలి? అతి ముఖ్యంగా మీరేం భోజనం చేయడానికి వచ్చారు, వాళ్ళు వినడానికి వచ్చారు, వాళ్ళది బాధ్యత ఇది. దీని స్తోత్రరా. మీకు కూడా అలాంటి వారు ఉంటే మనం కూడా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ఇప్పుడు నేను అడిగినప్పుడు చెప్పాలి, మీరు చెక్కాలి. చెక్కితేనే దానికి బాగా రూపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బిడ్డని ఏం చేయాలి? తల్లిదండ్రులు చెక్కాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? క్రమపరచాలి.
తల్లిదండ్రుల బిడ్డను చెక్కాలి. నగరకై మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల ఖమ్మముల వలె ఉండాలి. చెక్కాలి, తల్లిదండ్రులు చెక్కాలి. తర్వాత దైవజనులు కూడా చెక్కాలి. దేవుని వాక్యం ద్వారా నీ బిడ్డల్ని, నీ కుమార్తెల్ని దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా చెక్కాలి. ప్రార్థన పూర్వకంగా తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పాలి. కూర్చోబెట్టి ప్రార్థన చేపించాలి. తల్లిదండ్రులకి ఇదేదో ఒక యవ్వన కాలం వచ్చేసింది, చాలా అద్భుతంగా జరిగింది, చాలా రకాలుగా ఎన్నో రకాలుగా బహుమానాలు వచ్చిందని కాకుండా చాలా జాగ్రత్త పడాలని చెబుతున్నాడు దేవుడు. చాలా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులుగా కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలి, బైబిల్ చదివించాలి. మందిరంలో సంఘ క్రమం కూడికల్లో ఆ బిడ్డలు వచ్చి ఆ సంఘ క్రమ కార్యక్రమాల్లో నీ పిల్లలు ఆ పరిచయం చేయాలి. ఈరోజు మన సంఘంలో ఉన్న పిల్లలు ఎవరైనా చూడండి, ఒక్కరు చూసినా పాస్టర్ గారు ఉండ ప్రైజులు అని చెప్పరు. పాస్టర్ గారు వస్తే ప్రైజులు అని చెప్పేవాళ్ళు ఉండరు. లేక సంఘంలో ఉన్న వాళ్ళకి సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రైజులాడు అని చెప్పే ఆ నేర్పించే విధానం లేదు. మన సంఘంలో ఉన్న వాళ్ళకి నేర్పించాలి. నువ్వు హల్లెలూయా ఏం నేర్పించాలి? దైవికమైన క్రమంలో నేర్పించాలి. పిల్లల్ని వారికి బోధించాలి, వారికి ప్రకటించాలి, వారిని చెక్కాలి. దేవుని వాక్యం ద్వారా చెక్కాలి, ప్రార్థన ద్వారా చెక్కాలి. దైవజనుల ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతుంటే వారి యొక్క భవిష్యత్తు నిమిత్తము దేవుడు తన వాక్యం ద్వారా ఏం చేస్తుంటాడు? సరిచేస్తుంటా ఉండారమ్మా. ఈ రోజు మన సంఘంలో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓ దైవజనుడు ఉండాడు. ఆ దైవజనుడు వచ్చాడు మన ఇంటికి. ఆ దైవజనుడు వచ్చినప్పుడు లేచి మన పిల్లల్ని లేపి మన పిల్లలకు ఒక దైవజనుడు యొక్క ఆ యొక్క దేవుని యొక్క చిత్తంలో నడిపిద్దాం. ఏది మనకు ఆ దైవికమైన లక్షణాలే ఉన్నాయా? ఆ దైవికమైన కార్యక్రమాలు మన జీవితంలో మనం ఏం చేయగలుగుతున్నామా? చెక్కాలి. మన పిల్లల్ని ఏం చేయాలంటే చెప్పాలి, చెక్కాలి. వాళ్ళ జీవితం రేపు పొద్దున చాలా ఉన్నతంగా ఉండాలంటే ముందుగానే తల్లిదండ్రులు బిడ్డల్ని ఏం చేయాలి? చెక్కాలి. లేపి ఉదయాన్నే లేచి నీ ఇంట్లో పనులు నేర్పించాలి. వాళ్ళకి. వారిని ఏదో ప్రేమిస్తున్నామని సుఖ పెట్టడం కాదు. నువ్వు శారీరకంగా ప్రేమిస్తావు, చాలా ప్రమాదానికి గురవుతుంది. నీ స్తోత్రం. చాలా రకాలుగా నువ్వు చెక్కాలి, చాలా రకాలుగా వాళ్ళని క్రమపరచాలి. ఎన్నో రకాలుగా దేవుని యొక్క చిత్తంలో నువ్వు నడిపించబడాలి. నడిపించకపోతే ఈ యవ్వన కాలంలో అపవాది ఏం చేస్తుంటాడు? చాలా విస్తృతంగా ఈ కాలంలోనే రకరకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. దీనికి స్తోత్రం. ఇప్పుడు గమనిస్తుంటే నాకు ఇచ్చిన టైం ఏ టైం అయింది? ఎంత టైం అయింది? అరగంట అయిందా? ముగించమంటారా? చెప్పండి. 1:40 అయింది. ఇంతవరకు చాలు అనుకుంటే ముగిస్తా. నగరకై చెక్కబడిన మూల ఖమ్మముల వలె ఉండాలంటే ఏ నగరకి చెక్కబడుతున్నారు వాళ్ళు? ఏ నగరం అది చెప్పాలి. ఏ నగరానికి చెక్కబడుతున్నారు వాళ్ళు? రేపొద్దున ఒక నగరానికి ఆమె ఒక యజమానురాలు కావాలి. ఒక నగరానికి రాణి అవ్వాలి ఆమె. ఒక నగరంలోకి వెళ్ళాలి ఆమె. ఒక ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. ఒక గృహంలో ఒక తల్లి కావాలి ఆమె. నగరకై చెక్కబడిన మూల ఖమ్మములు చూస్తే ఇక్కడ ఈ నగరం అనగా
బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 13 నుండి త్వరగా చదువుదాం. 13 త్వరగా ముగిద్దాం. తీసిన చదవండి. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి పిలువనంపించును. ఇతడు నప్తాలి గోత్రపు ఈదవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణ ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును. ఇత్తడితో సమస్తమైన పనుల్లోను చమత్కార పనివాడై ఉండెను. అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతే చేసెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములను పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీదనున్న పీటలకు ఏడేసి కలిగి ఉండెను. ఇలాగున రెండు వరసల దానిమ్మ పళ్ళతో చేసెను. ఈ ప్రకారముగా చేసెను. స్తంభముల మీద పీటలు 4 మూరల తామర పుష్పం వంటి 2 స్తంభముల మీదను పీటల మీద అల్లిక పని ఉండెను. 200 దానిమ్మ పళ్ళు వరసలు వరసలుగా చుట్టూ ఉండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. పెట్టెను. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడింది మాకు అర్థమైంది అన్నాడు. దీని స్తోత్రం చెబుదాం. నాకు అర్థమైంది, నేను ఇక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అన్నది. దీని స్తోత్రం చెప్పండి. చదివాం కదా వాక్యము, మాకు అర్థమైంది, చదివింది అన్నవాళ్ళు దీని స్తోత్రం చెప్పమంటారు. అర్థం కాలేదా? చెప్పాలి. మీరు అర్థమైతే ఏం లేదు, అర్థం కాలేదంటే చెప్పను అన్న. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఉంటే దీని స్తోత్రం చెప్పమండి. సరే, అర్థం కాని వాళ్ళు దీని స్తోత్రం చెప్పండి. ఏ తెగ సంబంధించిన వాళ్ళు మనకేం అర్థం కాదు. మన ఏ కేటగిరీ దీని స్తోత్రం ఏంటి? వాళ్ళు ఏమంటారు పాపం, వాళ్ళని అంటారు కదా, ఏదో వాళ్ళు అంటే పాపం ఇబ్బంది పడతారు. ఏది తెలియదు మనకి. ఇక్కడ సాల్మాన్ ఇజ్రాయెల్ యొక్క సామ్రాజ్యానికి రాజు. ఈయన రాజుగా దావీదు కుమారుడు. ఇవన్నీ చెప్పాలి, అందుకే మీకు
టైం అంటే ఊరక అవ్వదు, 10 నిమిషాలు అరగంట చెప్తే అవ్వదు నాకు. అందుకే మీరు ఇబ్బంది పడతారు, అందుకే మీ పర్మిషన్ తీసుకొని నేను ముందుకు వస్తానని చెప్పాను. హల్లెలూయా. ఆకలి అవుతున్న దేనికి స్తోత్రం చెబుదాం. చెప్పరే మరి దేనికి స్తోత్రం. మరి అల్లాడు ఒకటి ఏడు ఒకటి మోగినట్టుకుంది అమ్మా. దేనికి స్తోత్రం చెప్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజుల గ్రంథంలో ఈ 7వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయాలు చూస్తే సాల్మన్ రాజు గారు మరి ఒక మందిరాన్ని, ఒక ఆలయాన్ని యెరూషలేము అనే పట్టణంలో కట్టాడు. కట్టిన తర్వాత ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఆ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు 2 స్తంభాలను ఇత్తడితో హీరాము అనబడిన ఒక ప్రజ్ఞ కలిగిన ఆ పనిలో గొప్ప నేర్పలు కలిగిన వ్యక్తి హీరామ్ అంట. అతన్ని పిలిపించి, నేను ఒక మందిరం కడుతున్నాను నా దేవునికి ఒక ఆలయాన్ని కడుతున్నాను, ఒక ఆలయ నిర్మాణాన్ని నేను నిర్మిస్తున్నాను. ఇప్పుడు ఈ బంగారంతో నువ్వు, నీ తండ్రి చాలా నేర్పరి, చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు గనక, అయితే దేవుని మందిరానికి ఈ స్తంభాలు పోతపోయాలి, అది నీకు మాత్రమే సాధ్యమైంది గనక దయచేసి రమ్మని రాజుగారి పిలవగానే వచ్చి 2 ఇత్తడి స్తంభాలు పోతతో చేశాడంట. 2 ఇత్తడి స్తంభాలు, 2 ఇత్తడితో స్తంభాలు చేశారు. తర్వాత ఆ 2 ఇత్తడి స్తంభాల మీద 2 పీటలు చేశారు. 2 పీటలు చేసి ఆ 2 పీటల మీద ఒక అల్లిక, ఆ ఇత్తడితో ఒక జల్లెడ వలె దానికి ఎంత వాడారు, ఎన్ని మూరలు, ఇవన్నీ కూడా అక్కడ రాసింది. దానికి కావాల్సిన ఇత్తడి ఎంత వాడారు ఇదంతా ఇప్పుడు మనము పరిశ్రమ చేసి అంతగా ఉండాలంటే మనకు సాయంత్రం అయిపోయింది కదా. అందును బట్టి ఇప్పుడు మనకు కావాల్సిన సందర్భానుసారంగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, 2 ఇత్తడితో 2 స్తంభాలు చేయబడింది. ఆ 2 స్తంభాల మీద 2 పీటలు చేయబడ్డాయి. ఆ 2 పీటల మీద ఒక అల్లికగా, ఒక జల్లెడ వలె ఏం చేయబడింది? మొట్టమొదటిగా దానిమ్మ పళ్ళుతో చేయబడింది. దానిమ్మ పళ్ళుతో ఆ స్తంభం మీద దానిమ్మ పళ్ళుతో ఒక అల్లిక, ఒక జల్లెడ వలె, అంటే పళ్ళు ఎలా ఉంటాయి ఆ ఆకారంతో చేయబడ్డాయి ఇక్కడతో. రెండోది తామర పుష్పంతో చేయబడింది ఒక అల్లిక. రెండోది ఏంటిది? ఒకటి దానిమ్మ పళ్ళు, రెండోది తామర పుష్పం అంట, తామర పుష్పం. మూడోది చెప్పాలి, ఒక 4 విషయాలు అక్కడ ఉన్నాయి. 4. మూడోది ఏంటిది? ఆ స్తంభానికి యాకీను అని పేరు పెట్టబడిందంట. యాకీను అని పేరు పెట్టబడిందంట చెప్పాలి. 4వది చెప్పరే, బోయాజు. ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చదివారా ఈ వాక్యం? ఒకసారి నచ్చ చూడరే. ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా విన్నారా? అది దీని స్తోత్రం. ఎప్పుడు చదవు చెప్పేవాళ్ళు ఉండరు చాలా మంది, కానీ విన్నా కూడా తీసుకో చదవు. హల్లెలూయా. దీనికి స్తోత్రం. 2 ఏమైంది? 2. ఒకటేమో దానిమ్మ, 2 తామర పుష్పం, 3 స్తంభానికి యాకీను, 4వది బోయాజు అని వీటికి ఇలాంటి నామకరణ చేయబడిందంట. ఆ రెండింటికి నామకరణ, వాటి మీద పేట్ల మీద ఇది చేశాడు. ఈ 2 స్తంభాలు ఎక్కడుండి? ఎక్కడుండి? ఈ 2 స్తంభాలని ఎత్తి ఎక్కడ పెట్టారు? పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో పెట్టారంటండి. ఎక్కడ ఉండటానికి అవి? దేవుని మందిరంలో, పరిశుద్ధ స్థలంలో ఉండటానికి. దేవుని మందిరానికి మూల కంబాలుగా ఉండి అంటవి. దేవుని ఆలయానికి మూల కమ్మల వలె చెక్కబడ్డాయి అంటవి. హీరాము అలాంటి కాలంలో సాల్మన్ అనే వ్యక్తి, హీరాము అనబడ్డ వ్యక్తి ఆ యొక్క ఇండితో ఆ స్తంభాల్ని చెక్కించాడంట. చెక్కించి దానికి ఏం చేయబడదంటే ఒక అల్లికగా, ఒక పీఠం చేసి దాని మీద అల్లికగా దానిమ్మ పళ్ళు
ముత్యాలతో చేశాడంట. రెండవ దానికి తామర పుష్పలాగా చేశాడంట. ఆ యొక్క రెండు అలా చేస్తే ఆ రెండు స్తంభాలను ఎక్కడ పెట్టాడు? దేవుని మందిరంలో. దేవుని మందిరం ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో. ఈరోజు చెప్తే గమనిస్తుంటే ఈ పాప ఏంటి త్రివేణి బట్టి కాకుండా ఇక్కడ మనందరితో కూడా చెబుతున్నాడు దేవుడు. త్రివేణి ఉద్దేశించి కాదు ఈ వాక్యము. ఇక్కడ కూడి ఉన్న సంఘానికి, సంఘంలో ఉన్న దేవుని ప్రజలకి చెప్తున్నాడు. దేవుడు అక్షరార్థంగా సొలొమోన్ హీరాము అనబడ్డ ఒక వ్యక్తి ద్వారా చేయించాడు. దాంట్లో ఉన్న సారాంశం ఏంటి? అది ఇప్పుడు అక్షరార్థంగా చదవబడ్డ దాన్ని ఆత్మీయంగా తీసుకుంటే దాని భావన ఏమైంది అంటే, ఇక్కడ దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉండిన ఆ స్తంభాలు దేనికి చెక్కబడదంటే దేవుని మందిరంలో మూల స్తంభాలుగా ఉండడానికి చెక్కబడ్డాయి అంట. దేవుని మందిరాన్ని మొయ్యాలి, దేవుని మందిరానికి సపోర్ట్ గా ఉండాలి. లేక నువ్వు వివాహం చేయబోతున్న నీవు, వివాహానికి సిద్ధపడుతున్న నీవు, రేపు ఒక ఇంటి దానికి అవుతున్న నీ జీవితంలో కూడా ఒక ఇంటిని మొయ్యాలి. ఒక గృహానికి నువ్వు ఎలా ఉండాలి? మూల కమ్మముల వలె ఈ త్రివేణి అనే వ్యక్తి చెక్కబడాలి అంట. చెక్కబడాలంట. దేవుడు ఒక ఇంటికి ఒక ఇల్లాలుగా చేయడానికి ఆమె ఆ యొక్క దేవుడు అలాగా ఆ కాలాన్ని తీసుకుని వెళ్తుంటే ఇప్పుడు బాల్య దశ ముగించుకొని యవ్వన దశలోకి వచ్చింది. ఈ యవ్వన దశ రాగానే యవ్వన దశ ముగించుకొని కన్నికగా వివాహానికి సిద్ధపడుతుంటే ఇప్పుడు దేవుడు ఒక ఇంటి బిడ్డగా చేసేటప్పుడు ఎలా ఉండాలి? చెక్కాలా లేదా? చెక్కాలా లేదా? ఒక ఇంటికి ఇల్లాలుగా ఉండడానికి ఆ ఇంట్లో వెళ్ళి తనకు ఏర్పాటు చేసిన ఆ వ్యక్తి అడుగుజాడల్లో ఉండటానికి ఏం చేయాలి తల్లిదండ్రులు? రేపొద్దున మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? చెక్కుతున్నాడు. యేసయ్య వస్తాడు. ఆయన రాకడకు మనం సిద్ధపడి ఆయన రాకల్లో పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు ఆ నూతన యెరూషలేములో ఉండటానికి మనం కూడా ఆదివారం పాస్టర్ గారు ఎప్పుడు అవకాశం చిక్కితే ఏ కోటలో ఉంటే ఆ కోటలో దేవుని వాక్యం ద్వారా ఏం చేయబడిందంట? చెక్కబడతా ఉండదంట. శిల్పి ఎలా ఆ యొక్క శిల్పి ఒక రూపాన్ని, ఒక శిల్పకారుడు ఆ శిల్పి ఆ విగ్రహం చేయడానికి ఎంత పని చేస్తుంటాడో దేవుడు కూడా ఏం చేస్తాడంట? చెక్కుతూ ఉంటాడు. తలపైకి ఆదివారం ఎందుకు రావాలి మనం? చెప్పాలి. లోకం మీద నేరస్థాపన చేయబడిన దేవుని యొక్క కృప పొందుకున్న నవాహు దేవుని చేత ఏం చేయబడ్డాడంట? హెచ్చరిక చేయబడ్డాడంట. హెచ్చరిక చేయబడిన వ్యక్తిగా ఉండి తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఆ జలప్రళయంలో ఉండి తన కుటుంబం రక్షించబడటానికి ఒక ఓడను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు. దీనికి స్తోత్ర హల్లెలూయా. అయితే గమనిస్తుంటే ఒకటి దానిమ్మ పళ్ళుతో చేయబడింది. ఈ దానిమ్మ పళ్ళు దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి దేవుని మందిరంలో ఉన్నాయి కదా. దేవుని మందిరంలో ఉన్నప్పుడు చెక్కబడ్డాయి కదా. చెక్కబడ్డప్పుడు ఇవి ఏం చూపిస్తుంది? ఏం చెప్తుంది? దేవుని వాక్కు ఏం చెప్తుంది తన ప్రజలకి? ఈ దానిమ్మ పళ్ళు లేక ఈ త్రివేణి అనబడ్డ ఆ పాప, ఈ యవ్వన దశలోకి వచ్చిన ఈ పాప తన జీవితంలో ఏముండాలి? మా కుమార్తెలు చెప్పాలి నగరకై చెక్కబడిన మూల కమ్మోలవలే ఉన్నారన్నాడు కదా. ఇప్పుడు చెక్కబడుతుంది దేవుని కృపలో. అయితే ఈమె జీవితంలో ఈ 4 స్వభావాలను దేవుడు అనుగ్రహించబడును గాక. దీనికి స్తోత్రం. ఆ త్రివేణికి కాక సంఘములో ఉన్న మనందరికి కూడా అట్టి స్వభావము అనుగ్రహించబడును గాక. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి స్తోత్రం. ఈ దానిమ్మ పళ్ళు దేనికి సాదృశ్యంగా ఉండయి అంటే ఇక్కడ మనం గమనిస్తుంటే ఈ దానిమ్మ పళ్ళు దీనికి సాదృశ్యంగా ఉంటే ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం ఉంటుంది. ఫలభరితంగా ఉండాలి. ఈ త్రివేణి ఎలా ఉండాలి? యవ్వన దిశలో ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఆ త్రివేణే కాకుండా సంఘంలో ఉన్న మనలు కూడా రక్షించుకొని తన బిడలగా ఆయన ఆ నిత్య ఆ సియోనికి ఆ నూతన యెరూషలేముకు మనం సిద్ధపరుస్తూ యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు మనల్ని ఆయన సిద్ధపరుస్తున్న మనం కూడా ఏమై ఉండాలంటే ఈ దానిమ్మ పళ్ళు యొక్క స్వభావము ఏమై ఉందంటే ఒక ఫలభరితమైన ఆ జీవితాన్ని సృష్టిస్తుంది గనక అలాగనే సంఘం కూడా సంఘ బిడ్డలు కూడా ఎలా ఉండాలంట, నా జీవితంలో నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సవాసానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏముండాలి అంటే దేవుడు ఏం కోరు, ఫలభరితమైన జీవితం ఉండాలి, ఫలించే జీవితం ఉండాలి, అభివృద్ధి చెందే జీవితము నీలో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ వేసినోళ్ళు అక్కడే ఉండమని కాదు, ఎక్కడ వేసినోళ్ళు అక్కడే ఉండమని కాదు దేవుడు. రెండోది చెప్పాలి, రెండోది ఏంటి? తామర పుష్పము. తామర పుష్పం దేనికి దేని సూచిస్తుంది అంటే అది సౌందర్యాన్ని సూచిస్తుంది, సౌందర్యాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ జీవితంలో ఏం కలిగి ఉందంట? గొప్ప సౌందర్యాన్ని కలిగి అలంకరించుకుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తన యొక్క జీవితంలో ఏముండాలి? సౌందర్యం. ఎలా సౌందర్యం అంటే ఎలా ఉండాలి? అటు శారీరకంగా, అటు మానసికంగా, అటు ఆత్మీయంగా సౌందర్యాన్ని వ్యక్తపరచాలని, సౌందర్యాన్ని అలా వ్యక్తపరచాలని ఈ యొక్క తామర పుష్పంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం కూడా ఎలా ఉండాలి చెప్పాలి? సంఘం కూడా ఎలా ఉండాలి? సౌందర్యంతో ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అటు ఆత్మీయంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో ఆ యొక్క సౌందర్యాన్ని. ఏ సౌందర్యం అది చెప్పాలి? అలంకరణతో, జడలతోనైనా, ముత్యములతోనైనా, ఇలువైన వస్త్రములతో కాక చెప్పాలి. ఏ అలంకరణ ఉండాలంట? ఎలాంటి సౌందర్యం ఉండాలంట? హృదయపు అలంకరణ ఉండాలంట, హృదయపు సౌందర్యం ఉండాలంట. నీ అంతరంగంలో సౌందర్యాన్ని నువ్వు కనపరచు. మన శారీరకమైన సౌందర్యాన్ని ఈ వస్త్రాలను బట్టి, మనకున్న విలువైన ఎండి బంగారాలతో మనము అలాంటి ఆ యొక్క సౌందర్యాన్ని కనపరచమని దేవుడు కోరుకోవట్లేదు. కానీ మన అంతరంగంలో, మన హృదయంలో ఏముండాలంట? ఈ సౌందర్యం ఉండాలంట, ఆత్మీయ సౌందర్యం నీ జీవితంలో ఉండాలి. అది నీ స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏంటిది? యాకీను. చెప్పాలి. యాకీను అనగా అర్థం ఏంటి? స్థిరపరచబడుట. దీని అర్థం ఏంటి చెప్పాలి? అంతా చెప్పండి. స్థిరపరచబడుట, స్థిరపరచబడుట, స్థిరంగా ఉండుట. ఈ యొక్క త్రివేణి జీవితంలో, ఈ యవ్వన కాలంలో ఎలాగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరమైన జీవితం కావాలి. స్థిరమైన జీవితంతో తన జీవితం ముందుకెళ్ళాలి. సంఘం కూడా, సంఘ బిడ్డలు కూడా ఎలాంటి జీవితం కలిగి ఉండాలంట? స్థిరమైన, అసంచలమైన మనస్తత్వం మనకు ఉండకూడదు. నిలకడ లేని మన జీవితం ఉండకూడదు. నీళ్లు కనుక మనం కనుక నేల పోసామంటే ఆ నీటి యొక్క స్వభావం ఏంటంటే అది ఎక్కడ పల్ల ఉండదో అక్కడ దుల్లుకుంటే రూబేని ఎలాంటి వాడంట? చంచల మనస్సు కలిగిన వాడు, చంచల మనస్సు కలిగిన వాడు కాబట్టి తన జ్యేష్ఠ పత్రులు పోగొట్టుకున్నాడంట. దీని స్తోత్రా. మన జీవితంలో ఏముండాలంటే దేవుడి మీద స్థిరమైన ఒక భక్తి ఉండాలి, ఒక నిలకడతో కూడిన, అటు ఇటు గాలికి ఎగిరిపడ్డ ఆ రెల్లుల వలె ఉండకూడదు. స్థిరంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేక శ్రమలు, సోదరులు వచ్చినప్పటికీ దేవుని మీద స్థిరంగా నిలబడాలంట. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా గమనిస్తుంటే నాలుగు బోయాజ్ అంటే ఇసుకొస్తుంది కదా, బోరేస్తుంది కదా, బోరు కొడుతుంది కదా. లేలియా. బోయాజ్ అంటే బలమైన వాడని. ఈ పేర్లు ఎందుకు పెట్టబడ్డాయి అంటే బలమైన వాడు,
స్థిరంగా ఉండేవాడు. బోయాజ్ అంటే యాకిన్ అంటే స్థిరంగా, బోయాజ్ అంటే బలమైన వాడు. దానిమ్మ పళ్ళు అంటే చెప్పాలి ఫలభరితమైన జీవితము. తర్వాత ఈ యొక్క తామర పుష్పం అంటే సౌందర్యాన్ని వ్యక్తపరిచే జీవితం అంట. ఈ బోయాజు అనగా బలమైన వ్యక్తి, బలమైన జీవితము. అంటే ఈ క్రైస్తవ జీవితంలో తల్లి అయిపోయింది, నేను ముగిస్తున్నా. ఈ క్రైస్తవ జీవితంలో ఈ యొక్క బోయాజు అనబడిన ఆ పదానికి ఏంటయ్యే అర్థం అంటే బలమైన వాడు, బలపరచువాడని మనము దీని భావన. అయితే ఇప్పుడు ఈ యొక్క త్రివేణి కూడా ఎలా ఉండాలి, లేక సంఘం కూడా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే చెప్పాలి తలపై బలంగా ఉండాలంటే బలంగా ఉంటే బూస్ట్ తాగాలి. బలంగా ఉంటే రోజుకొచ్చి ఒక 1/2 లీటర్ పాలు తాగాలి. నేను బలంగా ఉండాలంటే ఎన్నో రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. 5 దినాలు ఈ దినాలు డాక్టర్ గారు బలంగా ఉండాలంటే ఆటానికి తాగమన్నాడు, ఈటానికి తాగమన్నాడు, బలమైన ఇంజక్షన్ వేసుకోవాలి. బలంగా ఉండమంటే శారీరకమైన బలం. చెప్పాలి దీని స్తోత్రం గట్టిగా, దీని స్తోత్రం. బలంగా ఉండాలి. బోయాజ్ అంటే బలమైన వాడు. ఈ మాటని వాక్యాలు ప్రార్థన చేసుకుని అందరూ కూడా దయచేసి ప్రార్థన చేసేవాడు సిద్ధంగా ఉండండి. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 16 ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 16 13 వాక్యం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. చదవరా? కొరింథీ పత్రిక 16 అధ్యాయము 13 వాక్యం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండండి అన్నాడు పౌలు గారు. కొరింథీ సంఘస్థులతో ఏమంట? మెలకువగా ఉండండి. ఏమన్నాడు? మెలకువగా ఉండండి, విశ్వాసమందు చెప్పాలి. పౌరుషులు ఎలా ఉండాలి? మెలకువగా ఉన్నప్పుడు ఎంత బలంగా ఉండాలి? విశ్వాసులు ఎంత బలం ఉండాలి? ప్రార్థనలో ఎంత బలం ఉండాలి? ఇవి క్రైస్తవులకి. బూస్టు లేకపోతే బలమైన ఆహారం తిందామా, లేకపోతే నా శరీరానికి అవి ఇవన్నీ కాదు. కానీ ఇక్కడ గమనిస్తుంటే దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి అంటే ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని కలిగి ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని నీ జీవితంలో దేవుని దగ్గర పొందుకోవాలి. ప్రార్థనాత్మ, స్తోత్రాత్మతో, స్తుతులాత్మతో దేవుని సన్నిధిలో. ఈరోజు ఒక యవ్వన కాలంలోకి వచ్చిన త్రివేణి దేవుడు ఏ రీతిగా కోరుకుంటున్నాడు, ఏ రీతిగా అయినా ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిపిస్తున్నాడంటే ఈ యవ్వన కాలంలో నువ్వు చాలా బలంగా ఉండాలి. నగరకై చెక్కబడిన మూల కమ్మల ఉండాలి గనక నీ జీవితంలో మొట్టమొదటిగా దానిమ్మ పళ్ళనగా ఫలభరితమైన జీవితం కలిగి జీవించాలి. రెండవది తామర పుష్పనగా సౌందర్యాన్ని కలిగి జీవించాలి. యాకీన్ 3 యాకీన్ అంటే స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. బోయాజు అనగా ఒక బలమైన వ్యక్తిగా జీవించే బలమైన ప్రార్థన ఆయుధాన్ని ఆ బిడ్డ కలిగి ఉండాలి. బలమైన ఆయుధాన్ని, ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉంటేనే అపోది ఈ యొక్క తన జీవితం ఇప్పటి నుంచి అపోది ఎన్నో రకాలుగా ఆ బిడ్డ మీద దాడి చేస్తూ ఎన్నో రకాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనాత్మతో అపవాదిని, సాతాన్ని, ఆ శరీర సమాన ప్రకృతిని కూడా నిర్మూలన చేసి ఆ బిడ్డ జీవితాన్ని రేపొద్దున నగరకై తన ఒక ఇంటికి ఆమె ఒక తల్లిగా ఒక యువాన్ని సిద్ధపడుతున్నప్పుడు తన జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. తన జీవితం ఎంతో సౌందర్యంతో ఉంటుందంట. ఎందరంతో కొనియాడతారంట. తన జీవితంలో యాకీన్ అంటే స్థిరమైన సాక్ష్యం కలిగి ఉండాలి. 4వది బోయాజు అనగా ప్రార్థన ఆయుధాన్ని కలిగి అపోదని జయించే జీవితం కలిగి ఉంది కనుక అందుకే ఆ బిడ్డని దేవుడు ఈరోజు ఈ రీతిగా ఆయన సన్నిధి తీసుకొచ్చి ఆ బిడ్డని ఆ రీతిగా ఆశీర్వదించాలి దేవుడు భావిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ త్రివేణి జీవితంలో దేవుడు ఏం భావిస్తున్నాడంటే ఈరోజు చెప్పబడ్డ విషయాలన్నీ భావిస్తున్నాడు. కానీ తల్లిదండ్రులుగా నీకుందా అలాంటి ఆలోచన? తల్లిదండ్రులుగా ఈ కార్యక్రమానికి సిద్ధపడ్డావు,
ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిపిస్తున్నాం. ఎందరో బంధువులు, స్నేహితులు, సేవకులు అందరినీ కూడా ఆహ్వానించావు. అంతకంటే వీళ్ళు వస్తారు పోతారు, కానీ ఆ బిడ్డ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు జరిపిస్తున్నాడు. చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం. బిడ్డను దేవుడు ఒక గొప్పగా ఈరోజు దేవుడు ఏమని మాట్లాడాడు ఆ బిడ్డ పట్ల, అవన్నీ కూడా ఆ బిడ్డ జీవితంలో దేవుడు జరిపించలాగను, సంఘానికి సంఘ బిడ్డలందరూ కూడా ఆయన రాకడకు ఆ రీతిగానే నడిపించలాగను ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. త్రివేణి పట్ల దేవుడు గొప్పగా ఫలభరితమైన జీవితం కలిగి జీవించాలని, ఒక సౌందర్యం కలిగి జీవించాలని, ఒక స్థిరంగాను ఆ యొక్క దేవుని సన్నిధిలో తల్లిదండ్రులకు గొప్ప సాక్షిగా నిలబడాలని, ఒక బలమైన భోయాజు బలమైన వ్యక్తిగా ఉండ ఒక ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. చేతుల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని